నాకు అసలు పెళ్ళే వద్దు. నాకు పాపే కావాలి. డబ్బులు తక్కువైతే తనివ్వబోయాడు. ఆ పర్స్లో నా ఫోటో ఉంది. స్నానం చేసేస్తాను, అన్నం పెట్టు. ప్యాంట్ ఇప్పవా బావా? మాను మాను అబ్బా మాను అను అను ఎక్కడున్నావు? తాతయ్య పిలుస్తున్నారు చూడు. అయ్యో ఇప్పుడు ఇప్పుడు ఎలా? మాను అయ్యో కర్మ. అను ఏం చేస్తున్నావు? అది ప్యాంట్. ప్యాంటా? ప్యాంట్ ఏంటి? అదే ప్యాంట్ ఉతకడానికి వెయ్యలేదు కదా. ఇప్పుడు ఉతుకుతావా? ఇప్పుడు అదే ముఖ్యం. ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. ఓ నువ్వు వచ్చేసాయి. వెళ్ళు. ఆగు, వాటర్ ఉన్నాయి. ఏం పప్పు అది? టమాటా పప్పు. ఓహో, నీకు ఇష్టం కదా. బాగుంది. పెట్టు పెట్టు, త్వరగా అన్నం పెట్టు. ముందు అన్నం పెట్టు, ఆకలేస్తుంది. ఒక్క నిమిషం. ఇదేం కూర? క్యాప్సికం. బాగుందే. నిన్నటి మీద ఇవాళ బాగా చేసావు. బావా నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? అది చిన్న పనుంది. ఏ పనైనా తర్వాత చేసుకోవచ్చు. ముందు కాస్త వడ్డించి కాస్త ఇక్కడ ఉంటే నాకు తినడానికి బాగుంటుంది కదా. పప్పు చాలా బాగుంది, కాస్త పప్పు. అవును, తాతయ్య నాన్న తిన్నారా? తిన్నారు. ఏంటి బావా, బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు? అవును మరి, ఇంత బాగా చేసావు, ఆకలి రెట్టింపు అయిపోయింది. అన్నం పెట్టు.
పప్పేయమంటావా బావా? వద్దు, పెరిగి. చాలా ఇంకా వేనా? చాలు వేసుకో. చాలు చాలు చాలు. కొంచెం పప్పే నంచుకొని తింటాను. ఆ, మ్, ఆ, బావా అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళొచ్చా? మ్, చూడు వెళ్ళు. బతికించాడు. నా లవర్ బావుందా? వదులు బావా. నువ్వు ప్యాంటు గురించి అడిగినప్పుడే నాకు అర్థమైంది నువ్వు పర్స్ చూస్తావని. పిచ్చిదనా, నా దృష్టిలో ప్రేమంటే జీవితాంతం శిలాశాసనంలా ఇక్కడుండిపోయేది. కోపం వచ్చిందనో అసహ్యం ఉందనో చెరిగిపోయేది కాదు. ఎప్పటికైనా నా ప్రియురాలివి పెళ్ళానివి నువ్వే. లవ్ యూ. ఏంటి ఇక్కడికొచ్చింది? ఎలా ఉన్నావు రేఖ? ఏంటి అలా చూస్తున్నావు? అసలు మీరెవరు? నేనెవరో నిజంగానే తెలీదా? నీతో మాట్లాడాలని వచ్చాను. మాట్లాడొచ్చా? నీకు నాకు పరిచయమే లేదు, ఇంకేం మాట్లాడతావు? అసలు నువ్వెవరో కూడా తెలియకుండా ఏ విషయం మాట్లాడతావు? ఎందుకు నువ్వలా అంటున్నావో నాకు తెలుసు, కానీ జరిగిందేమిటో నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. చూడండి, మీరు అనవసరంగా ఇక్కడేదో గొడవ చేయాలని వచ్చినట్టున్నారు.
దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా విజయ, ఎవరమ్మా? ఎవరో తెలీదు బామ్మ. నన్ను రేఖ అని పిలుస్తుంది. నీతో మాట్లాడాలి అంటుంది. నన్ను రేఖ అంటుందేంటి? అసలెవరమ్మా నువ్వు? నా పేరు గౌరీ. గౌరీనా? చూడమ్మా, నువ్వెవర్ని చూసి ఎవరనుకుంటున్నావో. తను నా మనవరాలు, పేరు విజయదుర్గ. నువ్వు రేఖ అంటున్నావు. మీరనుకునే రేఖ తను కాదమ్మా. ఎవరో వినయ్ గారి కూతురు కూడా ఈ అమ్మాయిలాగే ఉంటుందట. ఏదో పెద్ద కుటుంబం చిక్కుల్లో ఉంది, సాయం చేద్దామనే ఉద్దేశంతో రేఖలాగా వెళ్ళాను. ఒకరి తర్వాత ఒకరు నేను రేఖనే అంటూ వచ్చేస్తున్నారు. చూడమ్మా, తను విజయదుర్గ, మీ రేఖ కాదు. సాయం కోసమంటే ఏదో చేశాం గాని మా అమ్మాయిని ఊరికి వేధించకండి. దయచేసి వెళ్ళండమ్మా. అది కాదండి, నేను వాదించటానికో గొడవ పడ్డానికో రాలేదు. దయచేసి నా బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వండి. ఇంతకాలం తెలియకో పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాలని వచ్చాను. నువ్వు ఏం చెప్పాలనుకున్నా వెళ్ళి రేఖతో చెప్పు, ఇక్కడ కాదు. ముందు బయలుదేరు. రేఖ, నేను చెప్పేది విను. నన్నెలా పిలవద్దన్నానా? బామ్మ, తనని పంపించొస్తాను. నువ్వురా. వెళ్ళు, వచ్చిన దారినే వెళ్ళు. మళ్ళీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడాలని అనుకోకు. వెళ్ళిపో. ఎందుకు రేఖ? ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నా? నాకు అర్థమైందిలే. ఏమర్థమైంది? నేను చేసిన పనులు నిన్నెంత బాధ పెట్టుంటాయో నాకిప్పుడు అర్థమవుతుంది. అందుకే నువ్వు నన్ను క్షమించలేకపోతున్నావు, నాతో మాట్లాడలేకపోతున్నావు. కానీ నేను ఇదివరకటి గౌరీని కాదు. నా తప్పు నేను తెలుసుకున్నాను రేఖ. ఏం నువ్వు మాట్లాడేది? నిజం రేఖ, నాకు నిజం తెలిసింది. ఇంతకాలం నేను నా భర్త అనుకున్న వ్యక్తి నా భర్త కాదు అని తెలిసింది. నేను నా బిడ్డ ఎక్కడ అనాథలం అవుతామో అని మాకు సహాయం చేయడానికి వచ్చిన మహానుభావుడైనా అని తెలిసింది. ముక్కు మొహం తెలియని మనిషికి ఏకంగా మాంగళ్యమే దానం చేసిన గొప్ప మనిషివి నువ్వని నాకు అర్థమైంది. ఇంతకాలం నిజం తెలియక మీ అందరినీ చాలా బాధలు పెట్టాను.
చివరికి నా భర్తతో నీకు అక్రమ సంబంధం ఉంది అని నానా మాటలు అన్నాను. పాపిష్టి దాన్ని. నీ ఇంటి ముందు భిక్షగత్తిగా కూడా నిలబడే అర్హత లేని నేను నీ ఇంటి ముందు చేరి నానా యాగి చేశాను. నువ్వేం చేశావో ఏం చేయబోతున్నావో నాకెందుకు చెప్తున్నావు? అసలు నేను రేఖనే కాదు అంటుంటే నీకు వినపడదా? నాకు తెలుసు రేఖ, నువ్వెందుకు బయటపడ్డం లేదో నాకు తెలుసు. నీ మంచితనంతో నన్ను మరింత ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పటికే సగం చచ్చిపోయాను. ఇంత త్యాగానికి నేను అర్హురాల్ని కాను. ఇదిగో ఈ సెంటిమెంట్ డైలాగ్సే నాకు చెప్పొద్దు. నేను నిన్ను ఇంప్రెస్ చేయడానికి డైలాగ్స్ చెప్పడం లేదు రేఖ. నా మనసులో ఉన్న బాధను చెప్తున్నాను. నీ భర్తను నా భర్తగా నటించడానికి పంపించి చివరికి నా భర్తగా తాళి కట్టించావు. మమ్మల్ని కలపడం కోసం నువ్వు దూరం అయిపోయావు. వద్దు, ఈ త్యాగాన్ని నేను తట్టుకోలేను. నీ బాధంతా నేనేదో అయిపోతాననేగా ఆ దశ దాటిపోయాను. ఇదిగో నా కడుపులో పెరిగే నా బిడ్డ కోసమైనా సరే నేను బ్రతుకుతాను. నా మాట నమ్ము. నువ్విప్పుడు అవును, నా జీవితం బాగుపడాలనేగా కోరుకున్నావు. ఇదిగో నాకు ఆధారం దొరికింది. అయితే నన్నేం చేయమంటావు? ఏ, నన్ను క్షమించలేవా? ఏయ్, మనిషికో మాట అంటారు. నువ్వు మనిషివైతే అర్థం చేసుకో. నేను రేఖని కాదు కాదు కాదు. కావాలంటే వెళ్ళి వినయ్ గారిని కనుక్కో. వెళ్ళు. మావయ్య, అమ్మా గౌరీ, నువ్వు ఏం మావయ్య, నేనిక్కడికి వస్తానని మీరు అసలు ఊహించనే లేదు కదూ? నిజానికైతే అసలు రాకూడదు. ఎలా వస్తాను? ఏ మొహం పెట్టుకుని రావాలి? అవే మాటలమ్మా. ముందు కూర్చో, కూర్చో అమ్మా, కూర్చో. నువ్వు చేస్తుంది తప్పమ్మా. నా కూతురు మొగుణ్ణి నువ్వు నా మొగుడు అంటున్నావు. అది తప్పు అని మీరు చెప్తే కానీ వింటేగా. వినలేదు. అలా వినిపించుకునే మనస్తత్వం నాకు లేదు కాబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. వదిలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు.
వదిలేలేను మామయ్య. తెలియక చేసిన దాన్ని తప్పు అంటాం. తెలిసాక ఆ తప్పుని సరిదిద్దుకుంటే దాన్ని ప్రాయశ్చిత్తం అంటాం. తప్పు జరిగింది అని తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నాను మామయ్య. ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం నాకివ్వండి. ప్రాయశ్చిత్తం అంటే ఏం చేస్తావు తల్లి? నా మూర్ఖత్వంతో రేఖని రఘుని విడతీశాను. తన తాళిని నా మెడలో వేసుకున్నాను. అది పాపం. తన తాళిని తనకివ్వాలి. అది న్యాయం. కానీ అది ఎలా కుదురుతుందమ్మా గౌరీ? తాళనేది పదే పదే మార్చుకునేది కాదమ్మా. అది ఒక పవిత్రమైన బంధం, అనుబంధానికి గుర్తది. అది ఇష్టం వచ్చినట్లు ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళదమ్మా, వెళ్ళకూడదు. మరి ఇది నా మెళ్ళలోకి ఎలా వచ్చింది చెప్పండి. తను రేఖే అని నిరూపించి రఘుని రేఖని కలుపుతాను. చివరి వరకు ఇలాగే బతుకుతాను. ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు?